కడప మైనర్ బాలిక దారుణ హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ప్రీ ప్లాన్డ్గా బాలిక హత్యకు స్కెచ్ వేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రియుడు, కుటుంబ సభ్యులు కాకుండా బాలిక హత్య కేసులో కొత్త వ్యక్తుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలికను హత్య చేయడానికి గత 3 నెలలుగా రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో పలుమార్లు బాలిక తన ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్లినట్లు సమాచారం. పక్కా సమాచారంతోనే బాలిక ఆమె ప్రియుణ్ణి హత్య చేయడానికి స్కెచ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్ బాలిక హత్యకు 3 రోజుల ముందు ప్రియుడితో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసినట్లు సమాచారం. ఎక్కడ కలవాలి అన్న చాటింగ్ జరిగిందా, పక్కా సమాచారంతోనే ఈ హత్య జరిగిందా అన్న కోణంలో సమగ్రంగా విచారణ చేపట్టారు పోలీసులు. కడప జిల్లాలో మైనర్ బాలిక హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది. గత 6 రోజులుగా ఎస్పీ అశోక్ కుమార్ జమ్మలమడుగులోని మకాం వేసి కేసును పర్యవేక్షిస్తున్నారు. కేసు పురోగతిపై ఎస్పీతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. మైనర్ బాలిక హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది. అయితే గత 6 రోజులుగా కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ జమ్మలమడుగులోనే మకాం వేసి కేసును పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం మైనర్ బాలిక హత్య కేసు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాస్తంత సంచలనం అని చెప్పవచ్చు. బట్ ఈ కేసుని ఛేదించడానికి డిపార్ట్మెంట్ తరఫున మనం ఇప్పటివరకు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ జరిగిందనుకోవచ్చు? మనకు 14వ తేదీ బాలిక మిస్ అయినట్లుగా మనకు పొద్దుటూరులో కంప్లైంట్ వచ్చింది 1 టౌన్లో. దాన్ని బేస్ చేసుకుని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే 15వ తేదీ మార్నింగ్ గండికోట ఏరియాలో అమ్మాయి యొక్క డెడ్ బాడీ మనకు కనిపించింది. దాంట్లో భాగంగా మనం ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తే దాంట్లో లోకేష్ అనే అబ్బాయితో ఆ అమ్మాయి గండికోటకు వెళ్ళినట్లుగా మనకు తెలిసింది. దాని ద్వారా లొకేషన్ని మనము ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. దాన్ని బట్టి మనకు అర్థమైనది వీళ్ళు ఒక 2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసి ఎగ్జాక్ట్లీ 10:49 టైంకి లోకేష్ బయటకు వచ్చినట్లు మనకు సీసీటీవీ ఫుటేజెస్లో అర్థమైంది. కాబట్టి లోకేష్ యొక్క హత్య చేసి ఉండడానికి అవకాశం లేదు అనేది మనకు ఉన్నటువంటి ప్రాథమిక అంచనా. ఇంకా ఫర్దర్ వివిధ కోణాల్లో ఈ యొక్క హత్యకు గల కారణాలు ఏంటి అనేది వెరిఫై చేస్తా ఉన్నాం. ప్రధానంగా మనం తీసుకోవచ్చు, ఇక్కడ ప్రియుడి యొక్క ప్రమేయం లేదన్నది మనకు సుస్పష్టంగా సీసీ ఫుటేజ్ తెలుస్తుంది. అయితే ఇందులో ఎవరి ప్రమేయం ఉండొచ్చు? ప్రధానంగా ఏమైనా పరువు హత్యగా దీన్ని మనం ఏమైనా భావించవచ్చా? అన్ని కోణాల్లో కూడా వెరిఫై చేస్తున్నాం, ఆ కోణంలో కూడా వెరిఫై చేస్తున్నాం. లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళ కజిన్ బ్రదర్ సురేంద్ర అనేటటువంటి వ్యక్తి గండికోట ఫోర్ట్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా సీసీ ఫుటేజెస్ ఉన్నాయి. అక్కడి నుంచి 25 మినిట్స్ ఆ ఏరియాలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. రిటర్న్ వెళ్ళిపోయినట్లుగా మళ్ళీ మనకు కనిపిస్తుంది. ఈ మధ్యలో 25 నిమిషాలు ఆయన ఏం చేశాడు, అక్కడ ఎక్కడెక్కడ తిరిగాడు అనేటివి అన్ని కోణాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము, ఎంక్వైరీ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. దానికోసమే సిడిఆర్ అనాలిసిస్, టవర్ డంప్ అనాలిసిస్, తర్వాత టెక్నికల్ అనాలిసిస్ కూడా మనం కంటిన్యూ చేస్తాం. దీంట్లో మనం ప్రధానంగా తీసుకోవచ్చు, టెంపుల్ దగ్గర బ్యాగ్ ఒక చోటు ఉందంటున్నారు, తర్వాత చుండి మరో చోటు ఉందంటున్నారు. అంటే ఈ మధ్యలో తనపైన ఏమైనా రేప్ అటెంప్ట్ ఏమైనా జరిగిండొచ్చు, మీకు ఏమైనా అనుమానం వస్తుందా? చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్లో క్లియర్గా డాక్టర్స్తో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మనకు అందించినటువంటి ప్రైమరీ పోస్ట్ మార్టం రిపోర్టును బేస్ చేసుకొని చూస్తే ఎక్కడ కూడా లైంగిక దాడి చేసినట్లుగా జరిగినట్లుగా ఆనవాళ్ళు లేవని చెప్తా ఉన్నారు. గోటి గుర్తులు కావచ్చు, పంటి గుర్తులు కావచ్చు, ఇంకా రేప్ చేసే సమయంలో చేసేటటువంటి గాయాలు కానీ ఏవి కూడా లేవు. ఈవెన్ అంతా ఇంటాక్ట్గా ఉంది బాడీ అనేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒక కుడి భుజం మీద కందుడు గాయం ఉంది. లోపల పొట్ట లోపల లివర్ టోటల్గా చితికిపోయి ఉండడము, దాదాపు 1 లీటర్ వరకు బ్లడ్ ఆ లివర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్టోర్ అయి ఉండడాన్ని బట్టి ఖచ్చితంగా ఈ లాసిరేషన్ ఇంజురీస్ ఉన్నాయి లివర్కి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రాథమిక అంచనా ప్రకారం. కాబట్టి ఆ లివర్ని పూర్తిగా డ్యామేజ్ అయ్యేలాగా పూర్తిగా ఫిస్ట్తో కానీ కాలుతో కానీ కొట్టి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తాను. ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టారు, కొట్టాల్సినటువంటి అవసరం ఏముంది, బయట నుంచి వచ్చినటువంటి టూరిస్టులకి ఈ అమ్మాయిని హిట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటటువంటిది కూడా మనం వెరిఫై చేస్తాం. ఈ మర్డర్ కేసులో ఒక వ్యక్తి పాల్గొన్నాడని మనం అనుకోవచ్చు? అది ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే దాని వెనుక మన ముందస్తుగా మనము ప్రీమెచ్యూర్డ్ ఇన్వెస్టిగేషన్ లాగా ఉంటుంది. ఒక ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేకుండా ఒకరు పాల్గొన్నారా, 2 పాల్గొన్నారా అనేది మనం చెప్పలేము. కుడి భుజం మీద ఉన్నటువంటి కందుడు గాయము, ఆ తర్వాత పొట్ట మీద ఉన్నటువంటి గాయాలు కూడా చాలా తీవ్రమైనటువంటివి. ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి అమ్మాయి చనిపోయింది. కాబట్టి ఒకరు పట్టుకొని ఒకరు పొట్ట మీద కొట్టారా
అనేటటువంటిది ఆలోచిస్తూ ఉన్నాము, లేదా ఒకరే కొట్టారా అనేటటువంటిది కూడా ఆలోచిస్తూ ఉన్నాము. సో ఈ కేసుకు ఎప్పటి లోపల ఈ కేసును పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుందని అనుకోవచ్చు సార్? దీంట్లో దాదాపుగా మనము క్లూస్ టీం ఉంది, టెక్నికల్ అనాలిసిస్ టీం పెట్టాము, ఫోరెన్సిక్ టీం పెట్టడం జరిగింది, ఆ తర్వాత ఇంట్రాగేషన్ టీం, ఇన్వెస్టిగేషన్ టీం, ఇలాగా డిఫరెంట్ టీమ్స్ని పెట్టడం జరుగుతుంది. దీనికి క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది. నేను క్లోజ్గా మానిటర్ చేస్తాను. డిఐజీ గారి యొక్క సూచనలు పై లెవెల్లో కూడా దీనికి సంబంధించినటువంటి సహకారాన్ని టెక్నికల్ అనాలిసిస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఎంత వీలైతే అంత తొందరగా దీన్ని డిటెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఇది డిటెక్ట్ చేస్తామనేటటువంటిది ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 100% ఇది డిటెక్ట్ అయిన తర్వాత మీ అందరికీ విషయాలు తెలియజేస్తాం. సో మైనర్ బాలిక హత్య కేసులో తాము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తున్నాం. దాదాపు 7 నుంచి 8 బృందాలు ఈ కేసు విచారణ చేపడుతూ వస్తున్నాయి. అయితే ఆ బాలిక హత్య జరిగిన ప్రదేశానికి దాదాపు 20 అడుగుల దూరంలో తాను హత్య గావించబడి ఉంటుంది, అక్కడ హత్య చేసిన తర్వాత ఇక్కడికి లాక్కుని వచ్చి అక్కడ వేసి ఉంటారని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, NTV, కడప.